హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. చాలా రోజుల తర్వాత ఒక బిగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. చాలా మటుకి నేను షార్ట్సే అప్లోడ్ చేస్తుంటాను. ఇది ఎందుకు తీశానంటే మా చిన్నోడు పుట్టు వెంట్రుకలు అనమాట. అందుకని గుర్తుగానే ఉంటుంది, ఎందుకైనా మంచిదని తీశాను. అదంతా క్లీనింగ్ అనమాట. ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. మా చిన్న రేకుల ఇల్లు, అలాగే మాకు ఒక 2 రూమ్ల ఇల్లు అయితే ఉంది. ఈ రెండింటిని క్లీన్ చేసుకునే ప్రాసెస్ అనమాట ఇది. అప్పుడప్పుడు నాకు తోచినట్లు చిన్న చిన్న వీడియో క్లిప్స్ యాడ్ చేశాను. మొత్తం ప్రాసెస్ అంటూ తీయాలంటే ఎవరైనా మనిషి ఉండాలి కొంచెం. ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి యూట్యూబ్ నేను చేసుకుని తర్వాత తీసి తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. అదే నేను చేసేది తీయాలంటే ఎవరో ఒకరు ఉండాలి. దీనికి మాత్రం మా అమ్మాయి ఉండే, అందుకని నేను క్లీన్ చేస్తున్నాను. పెయింట్ వేయడానికి మాత్రం వేరే వాళ్ళు వచ్చినారు. చిన్నగానే ఉంది ఇల్లు, అయినా మనకు ఆ పెయింట్ వేయడం సరిగా రాదు కాబట్టి మొత్తం ఇల్లు క్లీన్ చేసి సామాన్లు అంతా కడిగేసి నీట్గా ఆరబెట్టాను. ఆ రోజు నైట్ అయిపోయింది. మొత్తం శుభ్రం చేసి ఇవన్నీ తీసిపెట్టి మొత్తం లోపల మాత్రమే వేశారు వాళ్ళు, పెయింట్ వేసేవాళ్ళు కూడా. ఎందుకంటే ఒక ఆయననే వచ్చాడు, ఇంకొక ఆయన రాలేదు. సండే ఆ రోజు. అందుకని ఇది మొత్తం లోపల మొత్తం క్లీన్ చేసి వేసారు కాబట్టి పెయింట్ నేను మొత్తం సామాన్స్ అంతా కడిగి లోపల పెట్టేస్తున్నాను. ఇట్లా మొత్తం తడి ఉంది కొంచెం అని ఆరబెట్టేసాను. రాత్రి అంతా ఆరిపోతాయి, ఫ్యాన్లు వేసి పెట్టాను. ఇంకా పెయింట్ వాసన అనేది అట్లనే ఉంది ఇంట్లో, అందుకే ఫ్యాన్స్ కూడా వేసి పెట్టాను. ఆ రోజు మొత్తం క్లీన్ చేసి ఈ ఇంట్లో ఆ ఇంట్లో క్లీన్ చేసేసరికి నాకు రాత్రి అయిపోయింది. సామాన్ అంతా తీసిపెట్టి అదంతా అయిపోయేసరికి ఇంకా ఉదయం లేచి ఇక్కడ మొత్తం పూజ అనేది చేసుకుంటున్నాను. ఉదయం మా అమ్మాయి ఉంది కాబట్టి నేను చిన్నగా క్లీన్ చేసేది ఒకటి యాడ్ చేసింది. నేను పూజ చేసుకున్న తర్వాత వీడియో కూడా తీయలేదు, అంతా హడావిడి అయిపోయింది. ఇట్లా ఉదయాన్నే మొత్తం వాళ్ళు బయట కొట్టేశారు పెయింట్. కొట్టిన తర్వాత మొత్తం ఇల్లు అనేది మళ్ళీ సర్దడం స్టార్ట్ చేశాను. లోపల సామాన్లు అదంతా ఒక పని పెట్టుకుంటే చాలా కష్టము. ఒక్కరే చేసుకోవాలి, ఎవరైనా తోడుంటే బాగుంటుంది, కానీ ఒక్కరే చేసుకోవాలంటే చాలా కష్టము. మా వాడి ఎంట్రుకలు అయిపోయే లోపు నాకు చాలా అలసట వచ్చేసింది. ఇదంతా తిరుపతి పోయేటప్పుడు మధ్యలో ఆంజనేయ స్వామి గుడి ఉంది. మేము పోయేటప్పుడే ఉగ్గాని కలుపుకొని పోయినాము. అక్కడ ఆగి టిఫిన్ చేస్తున్నాం అన్నమాట. ఉదయాన్నే బయలుదేరాము. మా వాడి పుట్టు వెంట్రుకలు జుట్టు అనేది బిగ్ వీడియోకి తీసింది మా అమ్మాయి. అయినా యాడ్ చేయాలన్నట్టు యాడ్ చేస్తున్నాను. ఇట్లా తమలపాకు పెట్టి వెంట్రుకలు కట్ చేస్తారు. మా అన్న కట్ చేస్తున్నాడు. ఇవి ముడుపు కింద స్వామివారి హుండీలో వేయాలి. తిరుపతిలో పుట్టు వెంట్రుకలు. మా వాడి గుండు అయిపోతుంది ఇప్పుడు మొత్తానికి. ఈ పుట్టు వెంట్రుకల పనులలో పడి అసలు వీడియోలు అప్లోడే చేయలేదు. తీయడం అయితే యాడికో చాటికి తోచిన కాడికి మా అమ్మాయి తీసేసింది, కానీ షార్ట్స్ కానీ అవన్నీ అప్లోడ్ చేయక దగ్గర 10 రోజులు అవుతుంది. నేను వీడియోలు ఏవి అప్లోడ్ చేయలేకపోయినాను. ఇది మేము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా శనివారము ఇంట్లో దాసంగం పెట్టుకొని అందరినీ బంధువులను పిలిచి భోజనం అనేది పెడతాము. అది కూడా ఉదయం కొంచెం చిన్న క్లిప్ తీసింది. ఆ రోజు నేను కొండ మీద ఒడిబియ్యం కూడా పోసుకున్నాను. ఒడిబియ్యం ఉడకబెట్టి ఇంట్లో నైవేద్యం పెట్టి అందరికీ భోజనాలు అనేది చాలా బాగా పెట్టాము. చాలా మంది కూడా వచ్చినారు. కాకపోతే ఆ బిజీలో మా అమ్మాయికి పనులు చెప్పడం వల్ల అస్సలు వీడియోలే తీయలేకపోయింది. అదంతా ఇది మళ్ళీ శనివారం రోజు. దాని తర్వాత ఆదివారము మా మామయ్యకి సాంబ్రాణి అదంతా వేసుకున్నాము. అవేం వీడియోలు తీయలేదు, చాలా బిజీగా ఉండే మా అమ్మాయి కూడా అటు ఇటు. ఇదంతా మళ్ళీ మేము శనివారం అయిపోయిన తర్వాత ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం అహోబిలం పోయినాము. పౌర్ణమి ఉంది కాబట్టి అక్కడ తిరునాళ్ళ ఉంది. అందరం అవి కూడా షార్ట్స్ వస్తాయి, మీరు చూస్తూనే ఉండండి. ఇదంతా మళ్ళీ శనివారం రోజు
మా ఆడపిల్లలకి ఒడిబియ్యం అనేది పోసాము. ఇదంతా అదేనండి ప్రాసెస్. మళ్ళీ భక్షాలు చేసి నైవేద్యం పెట్టి మళ్ళీ శనివారం రోజు మేము ఒడిబియ్యం పోసినాము. అదే చూపిస్తున్నాము. ఇక్కడ అమ్మవారికి సుంకులమ్మకు మేము నైవేద్యం పెడతాము. గ్రామ దేవత కదా ఇక్కడ. నైవేద్యం తీసుకొని పోయి ఇచ్చేస్తున్నారు మా వాళ్ళు. ఇక్కడ మా పెద్ద ఆమెకు ఒడిబియ్యం పోస్తున్నాము. మొత్తానికి ముగ్గురికి అయితే పోస్తున్నాము ఒడిబియ్యము. కాకపోతే ముందు అందరినీ వరుసగా కూర్చోబెట్టి ఒడిబియ్యం పోయకూడదు కదా, ముగ్గురికని ముందు ఈమెకు పోస్తున్నాము. ఏదైనా ఫంక్షన్ ఇంట్లో చేస్తే, ఏదైనా కార్యం చేస్తే ఇట్లా ఒడిబియ్యం పోసేది పద్ధతి అన్నమాట. ఇట్లా పసుపు దారం కూడా ఈ మధ్య వేస్తున్నారు. మా అమ్మ వాళ్ళు ఎప్పుడు వేయలేదు. మాకు బంగారు చేపియలేని వాళ్ళు ఇట్లా పసుపు దారం అనేది వేస్తారంట. నాకు కూడా తెలియదు, మా వాళ్ళే చెప్పినారు. అదే వేస్తున్నాము ఇక్కడ. పసుపు దారం వేసి తర్వాత ఈమెకు ఒడిబియ్యం పొడి నుంచి ఇంటి పక్కన వాళ్ళకు కూడా ఒక 5 ఇండ్లకి అనేది చెప్పుకుంటాము. భోజనానికి పిలుచుకొని వాళ్ళు కూడా మాకు ఎంతమందికి వస్తున్నారో అంతమందికి పసుపు కుంకుమ అనేది తీసుకొస్తారన్నమాట. పసుపు కుంకుమ పూలు, ఒక రవిక గుడ్డ అదంతా తీసుకొని వస్తారు. ఎందుకంటే ముగ్గురికి పెడుతున్నాను కాబట్టి అందరూ వస్తేనే బాగుంటుంది కదా. 9 మంది వడ్డించాము మేము. 5 మంది 9 మంది అట్లా వడి అనేది నించుతారు. మాకెళ్ళి పద్ధతి అట్లా చేస్తారు. ఇట్లా ఒడిబియ్యం అనేది పోసాను. ఇంకా చాలామంది వచ్చారు బంధువులు. ఆ రోజు పుట్టు వెంట్రుకల రోజు, దాసంగం పెట్టిన రోజు చాలామంది వచ్చారు. ఇంకా చాలామంది పోయినారు. మా ఆడపిల్ల బిడ్డలు కూడా వచ్చినారు. అదంతా తీయలేకపోయాము వీడియోలు. ఆటలు, మాట్లాడడం ఇదే ఉంటుంది కదా. పిల్లల ధోరణిలోనే ఉంటారు. మా ఆడపిల్ల పిల్లలు వాళ్ళందరితో ఆడుకోవడమే సరిపోయింది మా అమ్మాయి. ఆ వీడియోలు అయితే చాలా తీసుకోలేకపోయాము. అహోబిలం అయితే చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం పోయినాను. నవనరసింహ స్వాములు అనేవారు ఉంటారంట అక్కడ. నేనైతే ఫస్ట్ టైం పోయినా 7 మంది నరసింహస్వాములను అయితే చూశాను. కొండపైకి జ్వాల కూడా ఎక్కినాము. అవి షార్ట్స్ మాత్రమే తీసాము. అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఇట్లా ఒడిబియ్యం పోసినాక కడప అనేది బొట్టు పెట్టి మొక్కిస్తారన్నమాట. ఆమెకి అయిపోయింది. ఇప్పుడు ఇద్దరికి, నడిపామెకు చిన్న ఆమెకు అన్నమాట పోసేది. అందరికి ఇట్లా వస్త్రాలు అందిస్తే వాళ్ళు కట్టుకొని వచ్చి కూర్చుంటారు. చాలామందికి రకరకాల పద్ధతులు ఉంటాయి. మాకు తోచిన పద్ధతి, మేము చేసుకునే పద్ధతి మాత్రం ఇదేనండి. ఇది ఒక్కదాన్నే కాబట్టి, మా ఆయన ఒక్కడే కాబట్టి నేను ఒక్కదాన్నే చేసుకోవాలంటే చాలా కష్టము. అయినా మా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి అన్నీ సక్రమంగా అయిపోయినాయి పనులంతా. ఈ ఒడిబియ్యం పోయడము, మళ్ళీ వారం రోజులు అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం చాలా అలసట అనేది. మా వాడికి అయితే బాగా వేడి కూడా అయిపోయింది. ఎందుకంటే ఎండలు కూడా చాలా ఎక్కువైపోయినాయి కదా. అసలు తిరగలేక యాసరికి వచ్చిపోయింది. అహోబిలం పోయి వచ్చిన తర్వాత అయితే అసలు అలసట చాలా వచ్చేసిందండి. ఈ ఒడిబియ్యం ప్రాసెస్ ఉంది కాబట్టి ఇంకా తప్పక లేచి పనులన్నీ చేసుకోవాలి. నాకైతే అందరూ వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు, ఇంటి నిండా సందడి. మాది చిన్న ఇల్లే, చిన్న కుటుంబమే అయినా మా వాళ్ళు వచ్చేసరికి అసలు ఎంత పెద్ద ఫ్యామిలీనో అన్నట్లుంటుంది. కలకల్లాడిపోతుంది ఇల్లంతా. ఆడపిల్ల పిల్లలు ఇన్ని రోజులు మేము ఒక్కరమే ఉంటే అది వేరు. మా వాడైతే అసలు నా దగ్గరికే రాలేదు. వాళ్ళతో ఆడుకోవడం, వాళ్ళతోనే పడుకోవడము అన్నీ. మేము ఇట్లా తిరుపతి పోయినప్పుడు తెచ్చిన గాజులే. మా ఆమెకు కొంచెం ఎక్కడం లేదు. మా నడిపామెకు ఇట్లా చెయ్యి అడ్డంకి అనేది ఉంటుంది కొంచెం. ఆమెకు సరిగ్గా ఎక్కలేదు. నీకు లాస్ట్కి ఎక్కేసరికి అందరు నవ్వుతున్నారు, కట్టెక్కిచ్చినావులే అని. అవి మనం తెచ్చినవి వాళ్ళు తెచ్చుకునేటివి కూడా ఉన్నాయి. కాకపోతే నేను తెచ్చినవి వేసుకుంటేనే కదా సంతోషము. వాళ్ళ పిల్లలకు కూడా తెచ్చినాను. మేము అందరం పోవాలనే తిరుపతికి. కాకపోతే వీళ్ళిద్దరు రాలేకపోయినారు. మా పెద్ద ఆమె వచ్చింది తిరుపతికి. వాళ్ళకి కొంచెం అడ్డంకులు వచ్చి ఆగిపోయినారు.
అందరం తిరుపతి పోవాలనేది ఆశ. కాకపోతే మెట్లంబడి పోతాం ఈసారి, కంపల్సరీ పోతాం అందరం కలిసి. ఇంకా నా వీడియోలలో నేను చేసే పనులు కాకుండా మా వాళ్ళతో నేను వేయే ట్రిప్పులు, మేమందరం ఎట్లా కలుస్తున్నాం అనేటివి కూడా చాలా బాగా వస్తాయి. కాకపోతే నా వీడియోలు మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. నా వాయిస్ ఓవర్లో కూడా ఏదన్నా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. ఫస్ట్ టైం ఇస్తున్నాను వాయిస్ ఓవర్, ఇదంతా నాకు కూడా అలవాటు అయిపోతుంది. చేయంగా నేను చేసుకునే పనులు, మా వాళ్ళతో కలిసి నేను చేసుకునే ఏదైనా సరే, ఎక్కడికైనా వెళ్ళినా అన్నీ నా వీడియోలో వస్తుంటాయి. కాకపోతే దానికి కూడా టైం ఉండాలా వీడియో తీయాలంటే. ఎవరి ముందరైనా అది వీడియో తీయాలంటే మా అమ్మాయికి చాలా భయం అవుతుంది. కాకపోతే మా ఇంట్లో కాబట్టి ఫ్రీగా తీయగలిగింది. మా వాళ్ళ చీరలు ఇవన్నీ ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్. నా వీడియోలు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాదొక చిన్న ఫ్యామిలీ, మా వాళ్ళు వచ్చేసరికి పెద్ద ఫ్యామిలీ అయిపోతుంది. అలాంటి ఫ్యామిలీని మీరు చూడాలనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను కదా, మీరు కొంచెం నా వీడియోలకి ఎంకరేజ్ చేస్తూ ఉంటే, నేను మామూలుగా అయితే బిగ్ వీడియోలు అస్సలు అప్లోడే చేయలేదు, 1-2 చేసిన. కాకపోతే అస్సలు ఆ వీడియోలు పోలేదు ముందుకు. అందుకని ఇది ఏదో ఆ 7 కొండల స్వామి మీద భారం వేసి మరి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ నా వీడియోలు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాదొక చిన్న మిడిల్ క్లాస్ లైఫ్. మీరందరూ ప్రోత్సహిస్తే నేను కూడా ఏదో ఒకటి నా టాలెంట్ అనేది చూపించుకోవడానికో, నాకు తగిన వీడియోలు తీయడానికో ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. అందరినీ చూసి నేను కూడా స్టార్ట్ చేశాను. కాకపోతే అందరిలాగా నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. వీడియోలు కనుక నచ్చుతుంటే సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఇంకా ఏదైనా మిస్టేక్స్ ఉంటే, నచ్చింటే కమెంట్స్ కూడా చేయండి. కాకపోతే లైక్ ఇస్తే నా వీడియో ముందరికి పోతుందని నాకు కొంచెం అర్థమైంది. ఈ బిగ్ వీడియో పెట్టాలంటే కూడా నాకు ధైర్యం రావట్లేదు. ఏదో ధైర్యం చేసి ఈ వీడియో చూసినా చూడకపోయినా మా వాడి పుట్టు వెంట్రుకలది కదా, నాకు కొంచెం జ్ఞాపకంగానైనా ఉంటుంది, పెడదాము ఎప్పుడైనా చూసుకోవడానికైనా సరే అని ధైర్యం చేసి నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను. ఇట్లా దేవుడి దగ్గర బియ్యం అంతా పోసేసిన తర్వాత దేవుడి దగ్గర మొక్కి మళ్ళీ కడప దగ్గర పసుపు కుంకుమ పెట్టి మొక్కడం పద్ధతి. ఎవరైనా సరే అట్లే చేస్తారు. మేమైతే ఇట్లానే తడితో ఇట్లా అని పొద్దున కడప ఊదించిన బియ్యం పోసుకున్నాక ఆడపిల్లలు కడపకు బొట్లు పెట్టి ఇట్లా మొక్కుకొని పోవడం అనేది అలవాటు పద్ధతి. ఇది మా ఫ్యామిలీలో ఇంకా